హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలామంది కామెంట్ చేశారు, అంటే మీ హెల్త్ ఎలా ఉంది, తగ్గిపోయిందా, ర్యాషెస్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా మెంబర్స్ షేర్ చేశారు. నాకైతే 1 డేలోనే తగ్గిపోయిందండి. అంటే వచ్చిన రోజే మణిపాల్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను. డాక్టర్కి సింటమ్స్ అవన్నీ చెప్తే డాక్టర్ అయితే ఇంకా కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారు. నేను జస్ట్ ఒక 1 డే వేసుకున్నాను అంతే. ఒక 1 డేకే మొత్తం తగ్గిపోయాయి. ఇంకా తర్వాత అయితే మొత్తం సెట్ అయిపోయింది అన్నట్టు. బాడీ అయితే ఎంత కంగారు పడిపోయాను అంటే, నేను కూడా చాలా మెంబర్స్ దగ్గర విన్నాను, అంటే ఒకసారి ఇలా ర్యాషెస్ వస్తే తగ్గవు, కొన్ని ఫుడ్ అవాయిడ్ చేయాలి అలా చెప్తూ ఉంటారు కదా. చాలా కంగారు అనిపించింది కానీ త్వరగా తగ్గిపోయాయి. ఇంక ఇదైతే మా వీకెండ్ రొటీన్ అండి. వీకెండ్ ఏం చేస్తాను ఏంటి, కొత్త ఇంట్లో మా రొటీన్ అంతా చెప్తాను. అండ్ ఆపరేషన్ గురించి చెప్తానన్నాను కదా, ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ అరౌండ్ 7 అవుతుందండి. పిల్లల్ని అయితే కిందికి తీసుకొచ్చి, అంటే మంచిగా ఆయిల్ రాసేసి కిందికి తీసుకొచ్చేసాము. మా హస్బెండ్ అయితే జిమ్కి వెళ్ళిపోతారు మార్నింగే. ఇలా మార్నింగ్ టైంలో సన్లైట్ చాలా మంచిది. అంటే ఒక్కటే సైడ్ వస్తుంది మనకి సన్లైట్. మనకి మార్నింగ్ అంటే అప్ టు 8:30 వరకు సన్లైట్ మంచిదంట పిల్లలకి. అందుకే అండి పిల్లలకి మంచిగా మసాజ్ చేసేసి ఇద్దరికి కొంచెము అంటే ఇలా స్లీవ్లెస్ లాగా వేసేసి తీసుకొని అయితే వచ్చేసాము. ఇద్దరిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆడిపించేసాను. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మా మమ్మీ దోశలోకి ఏదో చట్నీ ప్రిపేర్ చేయమని చెప్పింది, అక్కడ అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు ఇంకా నా రొటీన్ కూడా స్టార్ట్ చేశాను. మంచిగా మార్నింగే హాట్ వాటర్ తాగడము, అంటే కొంచెం హెల్తీగా ఫాలో అవుదాము రొటీన్ అనేసి అయితే ఫాలో అవుతున్నానండి. ఎప్పుడైనా అండి మనము ఫుడ్ అంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అందుకే మార్నింగ్ అయితే కొంచెం త్వరగానే లేస్తున్నాను. అండ్ దానికి తోడు పిల్లలకైతే నేను ఈ మధ్యలో నువ్వుల నూనె యూజ్ చేస్తున్నానండి. నాకు లాస్ట్ టైము చిన్నబాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినంటే మా చిన్నోడు కొంచెం వెయిట్ తక్కువగా ఉన్నాడు కదా. సో లాస్ట్ టైం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ చెప్పారన్నట్టు, మంచిగా నువ్వుల నూనె మసాజ్ చేసేసి మీరు నార్మల్గా అంటే మార్నింగ్ టైంలో సన్లైట్కి తీసుకెళ్ళండి, చాలా మంచిదని చెప్పారు. నేను అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను, ఏం వాడుతున్నాను ఏంటి మా చిన్నబాబుకి ప్రొడక్ట్స్ అనేసి. ఇంకా మా మమ్మీ అయితే ఫుల్గా పన్నీర్ దోశలు అయితే వేసేస్తుంది. అంటే పెసరపిండి ఉంటుంది కదా, దానిపైన పన్నీర్ వేస్తుందండి. ఇదైతే మంచి అంటే ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. అమ్మున్నారు కాబట్టి మంచిగా హ్యాపీగా వేడివేడిగా దోశలు వేస్తూ ఉంటుంది ఇంట్లో అందరికీ. దానికి తోడు సొరకాయ టమాటో వేసేసి అయితే చట్నీ కూడా చేసేసింది. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఈ కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అండి అసలు నా హెయిర్ అయితే చాలా ఎక్కువ ఊడిపోతుంది. హెయిర్ అసలు డ్రైగా అయిపోయి ఫ్రీజీగా అయిపోయి హెయిర్ ఫాల్ మాత్రం చాలా ఎక్కువైంది. నాకైతే హెయిర్ ఊడిపోతే అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే కోమ్ పెట్టాలంటేనే భయం అవుతుందండి, అంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది. ఏదైనా మంచిగా డిఐవై ట్రై చేద్దాం అనుకుంటే ఈ పిల్లలతో అస్సలు కుదరట్లేదు. సో నేనైతే చాలా రీసెర్చ్ చేశాను, ఏదైనా మంచి షాంపూ కండిషనర్ ఏదైనా ఉంటుంది అనేసి. అప్పుడే మా ఫ్రెండ్ అయితే నాకు ఈ మ్యాజిక్ ప్రోడక్ట్ గురించి అయితే చెప్పింది. అదే అండి మామా ఎర్త్ వల్ల రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్. మనకి మామా ఎర్త్ ప్రోడక్ట్ గురించి తెలిసిందే కదా, ఇవి మేడ్ ఇన్ ఇండియా అండ్ ప్లాస్టిక్ ఫ్రీ అండ్ మనకైతే ట్రస్టెడ్ కంపెనీ కూడా. సో ఈ కాలంలో హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయిందండి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంది కదా. అలా హెయిర్ ఫాల్కి సొల్యూషన్ వెతికే వాళ్ళు ఒక్కసారి ఈ షాంపూ అండ్ కండిషనర్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో మనకి రోజ్మెరీ అండ్ మేతి దాన్ని మిక్స్ చేసేసి ఇదైతే ప్రిపేర్ చేశారు. రోజ్మెరీ గురించి తెలిసిందే కదా, మన హెయిర్కి చాలా మంచిదండి. అండ్ ఈ షాంపూ మనకి 93% హెయిర్ ఫాల్ తగ్గించడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ దాంతోపాటు హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి. మనకి హెయిర్ స్ట్రాంగ్గా ఉందనుకోండి మంచి లుక్ కూడా ఉంటుంది కదా. అండ్ ఈ కండిషనర్ ఏంటంటే మనము ఓన్లీ లెంత్కే పెట్టుకోవాలి, స్కాల్ఫ్కి అయితే అస్సలు అప్లై చేయొద్దు. అండ్ మన హెయిర్కి డీటాంగిల్ చేసేసి మంచి లుక్ అయితే వస్తుందండి. మామా ఎర్త్లో వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనం వాళ్ళ ప్రోడక్ట్ ఏదైనా వాడి ఫీడ్బ్యాక్ ఇచ్చామనుకోండి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆనియన్ షాంపూలో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని దాన్ని అండ్ వాళ్ళ రీసెర్చ్ వల్ల ఇంకా బెటర్ టు బెస్ట్ అయితే చేశారండి. అండ్ ఇంకా ఈ షాంపూ వాడినప్పటి నుంచి నా హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది. నాన్ననే కాదు మా ఇంట్లో మా హస్బెండ్ కూడా ఇదే షాంపూ యూస్ చేస్తున్నారు. ఆయనకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చిందంట. ఇదైతే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, నైకాలో, పర్పుల్లో, మామా ఎర్త్ వెబ్సైట్లో అండ్ యాప్లో మనకు దగ్గర ఉన్న స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అడబాల 2025 నా కూపన్ కోడ్ యూస్ చేశారంటే మీకైతే 20% ఆఫ్ వస్తుందండి. ఓన్లీ వెబ్సైట్లో ఆర్ యాప్లో బుక్ చేసుకున్న వాళ్ళకే. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా పిల్లలు మార్నింగ్ త్వరగా లేచారు కదా, అంటే అరౌండ్ 11 ఆ టైంకి అయితే మా పెద్దోడు మళ్ళీ నిద్రపోతున్నాడు. సోఫాలో కూర్చొని అలా పడుకుంటూనే ఉన్నాడు. మా హస్బెండ్ ఏమో ఆ రోజు ఏదో వ్లాగ్ షూట్ చేసే రోజు ఏదో మ్యాచ్ ఏదో ఉందేమో సంథింగ్, ఆయన ఏమో ఫోన్ పట్టుకునే ఉన్నారు. ఇంకా మా చిన్నోడు మాత్రం అస్సలు పడుకోనియాడండి. వీడు మాత్రం అంటే చిన్నబాబు మాత్రం డైలీ ఒక 2 టైమ్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాడు అంతే. ఎక్కువ నైటే పడుకుంటాడండి మంచిగా.
బట్ పెద్ద బాబు అయితే అలా కాదు, ఎక్కువసేపు నార్మల్గా డే టైంలో వాడుకుంటాడు, నైట్ టైంలో చాలా తక్కువ. బట్ చిన్న బాబు అయితే ఇంకా డిఫరెంట్. ఇంకా ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుంది అనేసి మేమైతే స్క్వాష్ ఆడడానికి వెళ్తున్నామండి. ఈ షూస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, డెక్కత్లాన్ నుంచి తీసుకున్నాను. ఈ షూస్ అయితే నాకు మా హస్బెండ్కి ఫుల్ వైట్ కలర్లో షూస్ అయితే తీసుకున్నాము. అంటే ఇవేదో నాన్ మార్కింగ్ షూస్ అంట, ఇవే ఉండాలి అందులో ఆడాలి అంటే అనేసి ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాము. చిన్నోన్నేమో ఇంకా ఇంట్లో అమ్మ ఉంటారు కదా, అమ్మ చూసుకుంటుందిలే అనేసి పెద్ద బాబుని అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం. మా చిన్నోడికి కూడా షూస్ వేద్దాం అనేసి షూస్ తీసుకొస్తే ఒక్క షూ వేసుకున్నాడండి, అంతే. ఇంకా పట్టుకొని పరిగెత్తడమే, అస్సలు ఒక్క దగ్గర కూర్చోడు. ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇంకా మా రొటీన్ ఇలానే అవుతుందండి. అంటే ఏదో ఒకటి, అంటే మనకి బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, స్క్వాష్ ఆడుకోవచ్చు, అండ్ పిల్లలకి కూడా కొన్ని నేర్పిస్తున్నాను. అవేంటి ఋషిబాబుకి ఏం నేర్పిస్తున్నాను ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఎంత ప్రైజ్ ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వ్లాగ్లో అయితే నేనేం చేస్తున్నాము అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడైతే స్క్వాష్ ఆడుకోవడానికి వెళ్తున్నాము, నెక్స్ట్ అయితే స్విమ్మింగ్కి వెళ్తామండి. అంటే ఇంకా ఫుడ్ తినేసి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ లాగా. మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఫుల్ ఏదో ఒకటి టైంపాస్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి, వెళ్ళడం అంత బద్ధకంగా అనిపిస్తుంది. అక్కడ చూసారు కదా మా చిన్నోడు ఒక్క షూ వేసుకొని ఇంకొకటి వేసుకొని రారా అంటే అస్సలు రాడండి. ఒక దగ్గర వెళ్ళేసి కూర్చొని ఆటలాడుతూనే ఉంటాడు. ఇంకా ఇలా అయితే కుదరదులే అనేసి ఇంకా మేమైతే బ్యాట్లు పట్టేసుకొని అయితే వెళ్తున్నాము. నాకు పెద్దగా ఆడడం అయితే రాదు స్క్వాష్, బట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి. ఇంకా మనం ఏదైనా నేర్చుకుంటూ ఉంటేనే కదా. దీనిలో పెద్దగా మనకి రూల్స్ కూడా ఏముండవు, బాల్ బ్యాట్ ఫుల్ బాడీ అయితే ఎక్సర్సైజ్ అవుతుంది. నాకైతే ఫస్ట్ 2 days అయితే బాడీ అంతా పట్టేసింది. ఎందుకంటే మనము ఒక్కసారి ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోవడము, ఇంట్లో చూసుకోవడము వేరు, ఒకటేసారి ఇలా బ్యాట్ పట్టుకొని రన్నింగ్ చేసేసి అలా ఆడడం వేరుగా ఉంటుంది కదా. ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వచ్చాయి. బట్ తర్వాత ఒక 2-3 days అయినాకంతైతే అంత సెట్ అయిపోయింది. ఇంకా మా చిన్నోడికైనా అమ్మకైతే ఇంకా మా మమ్మీ కింద ఆడిపిస్తూ ఉంటారు, మేమేమో మంచిగా మా హస్బెండ్ నేను పెద్ద బాబు అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. చిన్నోడు కూడా కొంచెం పెద్దోడైతే ఈజీగా ఉంటుందేమో లైఫ్, ఎందుకంటే ఇంకా చిన్న బాబుని కూడా తీసుకెళ్ళిపోయామనుకోండి అక్కడ ఏదో ఒకటి చిన్నగా ఆడుకుంటూ ఉంటాడు కదా. ఋషికి ఏమి పెద్దగా ఆడడం రాదు. ఇంకా బట్ మాతో పాటు అలా వాడికి ఓ బ్యాట్ కొనిచ్చాము, మా పెద్ద బాబుకి కూడా ఆడుకుంటూ ఉంటాడు. ఇందులో మనం బుక్ చేసుకోవాలన్నట్టు, అంటే ఈ టైం నుంచి ఈ టైం ఆడుకుంటాము అనేసి బుక్ చేసుకోవాలి. అక్కడ మా హస్బెండ్ ఏమో చూపిస్తున్నారు స్క్వాష్. మీలో ఎంతమంది స్క్వాష్ ఆడతారా కామెంట్ చేయండి. నాకు ఇది పెద్దగా తెలీదు, బట్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ ఆడేవాళ్ళంట. ఇంకా నువ్వు కూడా ఆడు, ఏముండదు అంటే మనకు సేమ్ బ్యాడ్మింటన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, ఆడు అనేసి. అంటే ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా అంటే పర్లేదు బాగానే ఆడుతున్నాను. అందరి మధ్య నన్ను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను అలా అంటున్నారు కదా. సో మేబీ ఇది కూడా ఒక రీజన్ అండి. అసలు డైలీ ఇంకా ఏదో ఒక బాడీకి అయితే ఫుల్ ఎక్సర్సైజ్, అంటే పర్టికులర్గా జిమ్కి అలా అయితే వెళ్ళట్లేదు. అండ్ ఫుడ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మా మమ్మీ ఉంటున్నారు కాబట్టి అస్సలు అవుట్ సైడ్ ఫుడ్, ఇంకా ఈ మధ్యకాలంలో అయితే అస్సలు రెస్టారెంట్కి వెళ్ళిందే లేదు. ఇంట్లోనే మంచిగా కుక్ చేసుకోవడము తినడము. ఎంతైనా అండి మనం ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ ఎక్కువ తిన్నా కూడా మన బాడీకి అంత ఎఫెక్ట్ ఏం కాదు కదా. ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే స్క్వాష్ ఆడుకొని అయితే వచ్చేసాము. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఇంకా నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే అమ్మ ప్రిపేర్ చేస్తారు నార్మల్గా అయితే, కానీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ అలా ఉన్నాయి అనుకోండి ఇంకా నేనే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మా మమ్మీకి అంటే మనం ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుంటూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కదా. మా మమ్మీకి ఏమో అంటే నార్మల్గా వెజ్ కర్రీలు చేసేటప్పుడు ఉప్పు ఎంత ఉంది, కారము బాగానే ఉందా లేదా అనేసి అలా టేస్ట్ చూస్తూ చేస్తారు. దానికి తోడు వెజ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇంకా నాన్ వెజ్ తినదు కాబట్టి నార్మల్గా నేనైతే కుక్ చేస్తూ ఉంటాను. అండ్ చాలామంది ఆపరేషన్ గురించి అడిగారు కదా. నేను ఆ రోజే Cloud9 ఉందండి ఇక్కడికి, అంటే మేము ఉండే ప్లేస్కి దగ్గరలో Cloud9 ఉంది. ఆ హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళి ఎలా ఉంటుంది ప్రాసెస్ అదంతా అడిగితే డాక్టర్ అయితే కాపర్ టీ ఏదో సంథింగ్ చెప్పారు. అది మనము ఎవ్రీ 3 yearsకి అలా ఒకసారి మార్చుకుంటూ ఉండాలంట. ఇంకా ఎలాగూ మనము అంటే పిల్లలు ఇంకా వద్దు అనుకున్నప్పుడు ఆపరేషనే బెటర్ కదా. వాళ్ళని కొంచెం ఎస్టిమేషన్ మనకి ఎంత అవుతుందో తెలిస్తే బెటర్ కదండి. అండ్ వన్ బ్యాడ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ నార్మల్గా మనం హాస్పిటల్లో జాయిన్ అయితే మనకి ఇన్సూరెన్స్లు ఇస్తారు కదండి. అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్లు ఉంటేనే కదా మనము వెళ్ళేది. ఈ ఆపరేషన్కి మాత్రం మనకి ఇన్సూరెన్స్ వర్కౌట్ అవ్వదంట. మనం మన ఓన్ మనీ పే చేసుకోవాలంట. మనం నార్మల్గా సి సెక్షన్ చేయించుకున్నప్పుడే ఇది చేయించుకుంటే ఆల్రెడీ మన పొట్టం కట్ చేసే ఉంటారు కాబట్టి అందులోనే జస్ట్ ఒక 12,000-15,000లో అయిపోయేది.
కానీ ఇప్పుడు నేనైతే ల్యాప్రోస్కోపీ అడిగాను. వాళ్ళు ఏం ల్యాప్రోస్కోపీకే చేస్తారంట. 1 సెంటీమీటర్ అంత ఉండేది ఒక 4 ప్లేసెస్లో కట్ చేస్తారు అని చెప్పారు డాక్టర్ అయితే. 1,00,000 అవుతుంది అన్నారండి. నేను వాళ్ళని ఎస్టిమేషన్ అడిగితే నేనైతే స్టన్ అయిపోయాను. అంటే ఆమె ఏమందంటే మీరు 1-2 డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, అంటే కుట్లేస్తాను కాబట్టి, అండ్ ఒక 1 మంత్ అయితే మీరు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయొద్దు అలా అని అయితే చెప్పారు. అండ్ ఫీడింగ్ కూడా ఇచ్చేయచ్చు బాబుకి, ఏం పర్లేదు అలా అని అయితే చెప్పారు. అదంతా బాగానే ఉంది. కానీ ₹1,00,000 అయిపోతుంది అన్నారండి. నాకైతే అసలు మాట లేదు. నేనేదో జస్ట్ 20-30 వేలు అవుతుందేమోలే, హ్యాపీగా ఇక్కడే చేయించుకుందాము అనుకున్నాను. కానీ ఇక్కడ పెద్ద హాస్పిటల్స్ ఇంకా మనకు తెలిసిందే కదా, ఒక్క రోజు ఉంటేనే చాలండి ఇంకా బిల్లులు వేస్తూనే ఉంటారు. ఆమె ఆల్మోస్ట్ మీకు అన్నీ కలిపి ఒక 1,00,000 వరకు అవ్వచ్చు అని అయితే చెప్పారు. ఇంకా నేను అమ్మో ఎందుకులే ఇప్పుడు, అంటే ఇంత చిన్న ఆపరేషన్కి 1,00,000 ఎందుకు, ఇంకా మా మమ్మీకి చెప్తేనైతే మా మమ్మీ ఏమో నేను ఫ్రీగానే చేయించుకున్నానమ్మా, ఇప్పుడైతే అంత డబ్బులా, అండ్ కరీంనగర్లో చేయించుకుంటే ఆబ్వియస్లీ తక్కువ అవుతుంది, ఇంకా బెటరు కరీంనగర్లో చేయించుకుందు అని అయితే చెప్పారు. ఎందుకంటే మా పెద్ద బాబు అప్పుడు నా డెలివరీ అయితే కరీంనగర్లో అయ్యిందండి. కరీంనగర్లో అరౌండ్ 45,000 ఎంతో అయ్యింది అంతే సి సెక్షన్కి మొత్తము. ఇంకా మా హస్బెండ్కి ఎలాగూ అవి వస్తాయి కదా, రియంబర్స్మెంట్ వచ్చేస్తాయి కాబట్టి పెద్దగా మాకైతే డబ్బులు ఏమో అవ్వలేదు. మిగతాదంతా డాడీ పెట్టేసుకున్నారు. అంటే ఖర్చు అయ్యింది మనకి, డబ్బులు కొన్నే కవర్ అవుతాయి కదా, కవర్ కానీ అన్నీ అప్పుడు పెట్టేసుకున్నారు. చిన్న బాబు అప్పుడైతే అపోలోలో చేయించేసుకున్నాను. అపోలోలో కూడా నాకు ఎక్కువ అవ్వలేదండి, అన్నీ కవర్ అయిపోయాయి. మ్యాక్సిమము ఒక 10,000 ఎంతో ఖర్చు అయ్యాయి అంతే. కానీ ఇప్పుడు చూడండి, ఈ పిల్ల పుట్ట ఆపరేషన్కే ₹1,00,000 అంట. నిజంగా అబ్బా అనిపించింది. ఇంకా డిసైడ్ అయిపోయాము, ఇంకా వద్దులే ఇక్కడ వేస్ట్గా, ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, వెళ్ళి కరీంనగర్లోనే చేయించేసుకుందాము అనేసి అయితే ఇంకా అందుకే మా హస్బెండ్తో డిస్కస్ చేసి ఆయన కూడా సరేలే ఇంకా కరీంనగర్కి వెళ్దాము అని చెప్పారు. అంటే ఇంకా ఆఫీస్లో అయితే మనము ఇప్పుడు ఎలాగో ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళాను అనుకోండి, అంత ఈజీగా రాలేను కదా. సో మనకు డాక్టర్ ఏం చెప్పారంటే పీరియడ్స్ వితిన్ 10 డేస్లోనే చేయించుకోవాలంట. పీరియడ్స్ అయిపోయిన వితిన్ 10 డేస్లోనే మనకు కొన్ని బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఉంటాయంట, ప్రాసెస్ అవన్నీ చెప్పారు. సో ఇంకా బెటర్ కరీంనగర్కే వెళ్ళిపోతాను. అందుకే ఇంకా ఈ మార్చిలో చేయించుకున్నాను అనేది పోస్ట్పోన్ అయిందండి. ఆఫీస్లో కూడా చెప్పాలి కదా, మళ్ళీ ఒక 15 డేస్ అయితే కరీంనగర్లో ఉంటాం కదా. ఇంకా మా హస్బెండ్ ఉంటేనే కొంచెం ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే పిల్లలకి అమ్మ, నేను అయితే మా ఆయన బాగా అటాచ్మెంట్. అమ్మ ఉంది కానీ మా మమ్మీ ఉన్నా కూడా అండి పిల్లలు ఎప్పుడూ ఇంకా అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎక్కువ అమ్మ నాన్న అలా ఉండడమే అలవాటు అయిపోవడం వల్ల సో ఇంకా కొంచెం మార్నింగ్ లేచిన ఏదైనా నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా ఈజీగా ఉంటుంది. దానికి తోడు మా డాడీ ఉంటారు, మా మమ్మీ ఉంటుంది, ఇంకా మా ఆయన కూడా ఉన్నారనుకోండి కొంచెం మంచిగా ఉంటాయి కదా ఏదైనా హ్యాపీగా అనేసి నెక్స్ట్ మంత్ అయితే వెళ్తున్నాను కరీంనగర్కి అయితే. అరౌండ్ 15th ఆ టైంకి అయితే వెళ్తానండి. ఒక 15 రోజులు కూడా ఉంటాను. ఇంకా పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్, మరి రిషుబాబుకి అయితే హాలిడేస్ కూడా ఇచ్చేసారండి. స్కూల్ అయిపోయింది హ్యాపీగా. మన సైడ్ అయితే April 20 వరకు అలా స్కూల్ ఉంటుంది కదా, ఇక్కడ అలా కాదు, ఆల్రెడీ స్కూళ్ళకి సెలవులు కూడా ఇచ్చేశారు వీళ్ళకైతే. సో ఇంకా ఇంట్లోనే ఇక్కడే ఉన్నాను అనుకోండి, వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది. సో హ్యాపీగా అక్కడ తీసుకెళ్ళిపోతే వాళ్ళకి సమ్మర్ వెకేషన్ లాగా ఉంటుంది అనేసి మళ్ళీ నాతో పాటే మా మమ్మీ, అంటే మమ్మీ కూడా నాతో పాటే వస్తారు. మళ్ళీ వచ్చేస్తాను కదా బెంగళూరుకి. ఒక 15 డేస్ అయిపోయాక మళ్ళీ వస్తుందంట మా మమ్మీ అయితే. నిజంగా అండి, అంటే నా లైఫ్ ఇంత మంచిగా ఉండడానికి ఇదంతా మా మమ్మీయే. నాకైతే మా మమ్మీకి అదే అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా అప్పుడప్పుడు ఏదో చికాకులో అరిచేస్తూ ఉంటాను మా అమ్మ మీదకి, అయినా ఏం పట్టించుకోదు పిల్లల్ని. ఈ ఏజ్లో కూడా ఎంత ఓపిక్గా ఉంటారో. అస్సలు నన్ను బయట ఫుడ్ కానీ ఏవి తిననీయరండి. అంటే నేను ఇలా ఉండడానికి కారణం మా మమ్మీయే. అండ్ మొన్న రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు, అత్తమ్మ గురించే చెప్తారు, అమ్మ గురించి చెప్పారనేసి. మా మమ్మీకి వీడియోలో కనిపించడం అంతగా ఇష్టం ఉండదండి. అందుకే ఇంకా పెద్దగా వీడియోస్ అయితే ఏం పెట్టను. ఇంకా నన్ను చూస్తే మీకు తెలుస్తుంది కదా, నేను ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్. అంటే చాలా వరకు ఉంటుందండి, వాళ్ళు అన్నీ మంచిగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళకి నేను హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎవ్వరి నోట్లో పడకూడదు అంటే మా మమ్మీ అయితే ఒకటే చెప్తారండి, అంటే ఇంకా మనం ఒకరి నోట్లలో నానకూడదు, ఎవరైనా ఏమైనా అన్నా కూడా లైట్ తీసుకో అని చెప్తూ ఉంటారండి. అది కూడా కరెక్టే అండి. అంటే మా పేరెంట్స్కి లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా ఒకలా ఉంటుంది. అత్త గురించి ఎందుకు ఎక్కువ చెప్తాను అంటే, మేము లైఫ్లో చూసామండి, ఒక అత్తమ్మ అనే ఆ పర్సన్ మంచిగా లేకపోతే ఎలా ఉంటుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ మా మమ్మీ మా డాడీ అయితే లైఫ్లో చాలా చాలా ఫేస్ చేశారండి. ఇంకా నేనైతే వాళ్ళని బాధ పెట్టాలనుకోలేదు కాబట్టి ఇంకా
అలా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళైతే మా డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు ఎంతైనా ఇంకా కూతురు హ్యాపీగా ఉంటేనే కదా వాళ్ళకి హ్యాపీ. మా డాడీ కూడా రావం, నేనైతే చెప్తూ ఉంటాను డాడీ ఇక్కడికి ఇప్పుడు కొత్తిల్లు కూడా బాగుంది ఇక్కడ, అంటే వాకింగ్ చేసుకోవడం రండి డాడీ అన్న. మా డాడీ ఏమో మీరే రండి అమ్మ మీరే రండి. ఇంకెందుకో అండి మా డాడీకి అదొకటి ఉండిపోయింది. అంటే ఇంకా కూతురింట్లో ఎక్కువగా ఉండకూడదు అన్న టైప్లో ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకా ఏదో పని ఉంటుంది కదా, వెకేషన్కి రమ్మన్నా అంటే నార్మల్గా సమ్మర్ హాలిడేస్కి రమ్మన్నా కూడా ఎక్కువ రావడానికి అయితే ఇంక ఇష్టపడరు. ఇంక ఈసారి అయితే నేనే వెళ్తున్నాను. సో నెక్స్ట్ మంత్ అయితే వెళ్తామండి. ఇంకా మేమైతే మళ్ళీ ఫుడ్ తినేసి మంచిగా రెడీ అయిపోయి క్లబ్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదైతే క్లబ్ హౌస్ అండి. ఇందులో మనకి స్విమ్మింగ్ అండ్ ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ మనం ప్రాపర్గా స్విమ్ డ్రెస్సెస్ వేసుకొనే రావాలి. అక్కడైతే అస్సలు అలో చేయరు. అండ్ ఒకసారి అంటే ఏదో స్విమ్మింగ్ పూల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే అప్పటి నుంచి ప్రతి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక సెక్యూరిటీ అయితే మ్యాండేటరీగా ఉంటాడండి. అండ్ టైమింగ్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్కి అయితే 6 తర్వాత అయితే అస్సలు ఓపెన్ చేయరు, 6 బిలోనే. ఇంకా మనం బయటికి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే చాలా అవుతుందండి పిల్లలతో. ఇప్పుడు మనం ఇలా అంటే మాకేం పెద్దగా స్విమ్మింగ్ రాదు, అయినా కూడా అలా వెళ్ళి చిల్ అవుతూ అంటే సరదాగా అనిపిస్తుంది కదా. వాటర్ మాత్రం భలే చల్లగా ఉంటాయి, ఎంత వేడిగా ఉన్నా. ఎక్కువ ఆఫ్టర్నూన్ టైంలోనే అంటే అరౌండ్ 2 ఆ టైంకి వెళ్తామండి మ్యాక్సిమం కూడా. ఎందుకంటే ఇంకా కొంచెము మరీ చలి పెట్టదు, మరీ ఎండగా ఉండదు. అండ్ ఒక గంట అయినా ఆడుకోవచ్చు కదా అనేసి. అటైతే సైడ్కి చూసారు కదా, అది బేబీ పూల్ అన్నట్టు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బేబీస్కి. ఇంకా మరి రుషిబాబుకి అయితే మేమే ఉన్నాం కాబట్టి మాతోనైతే మంచిగా అంటే పేరెంట్స్తో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా పిల్లలకి. రోజు ఇలా గడిచిపోతుందండి. మీకైతే నెక్స్ట్ వ్లాగ్లో మా ఋషిబాబుకి ఏం నేర్పిస్తున్నానో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలకి చాలా అవసరం అండి. అరౌండ్ 4-5 ఇయర్స్ నుంచే మనము వాళ్ళని ఒకలాగా పెంచామనుకోండి, అంటే బేసిక్ రూట్స్ మంచిగా ఉంటే బాగుంటుంది కదా లైఫ్. నాకేమో అక్కడ స్విమ్మింగ్ పూల్లో దిగానే కాదు, నాకేమో కొంచెం భయము. అమ్మో నేను మునిగిపోతానేమో, అంటే హైట్ తక్కువగా ఉంటాను కదా మునిగిపోతానేమో అని. బట్ నేను మునిగేంత ఏమీ లేదండి. అంటే నేనైతే మొత్తం మునిగిపోను. కొద్దిసేపు అయితే ఒక 1 అవర్ అయినా మంచిగా ఆడుకుని తర్వాత అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. డ్రెస్ అదంతా చేంజ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు బయట అయితే ఆడుకున్నాము ఈవినింగ్ టైంలో అయితే. ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెష్గా హాట్ వాటర్తో బాత్ చేసామనుకో ఇంకా ఆ పెయిన్ బాడీ పెయిన్స్ అవన్నీ కూడా పోతాయి కదా. ఇంకా మా మమ్మీ ఏమో మళ్ళీ మంచిగా దోశలు వేసేసి అందులోకి ఏదో ఆకుపచ్చడి అనుకుంటా ఏదో చేసిందండి ఆ రోజు అయితే. అంటే నువ్వులు మంచిగా పుదీనా ఇట్లా ఆకులు వేసేసి పచ్చడి అయితే చేసింది. హ్యాపీగా వేడి దోశలు తినుకుంటూ ఇలా అయితే గడుస్తుందండి నా రోజు. నిజంగా అండి ఏదైనా మనము అంటే మన తల్లిదండ్రులు మనతో ఉన్నన్ని రోజులు మన లైఫ్ బాగుంటుంది కదా. నేనైతే అంటూ ఉంటాను, అమ్మ నువ్వు వెళ్ళిపోతే నాకు ఏదోలా ఉంటుంది. అంటే ఇంకా ఎక్కువ అలవాటు అయిపోయింది మా మమ్మీతో ఉండడం. పెళ్ళి అయిపోయినప్పటి నుంచి మోస్ట్లీ వాళ్ళు నాతోనే ఉంటారు, నేనైతే వాళ్ళ ఇంటికైనా వెళ్ళిపోతాను. అంటే ఇంకా వాళ్ళు ఉండడం అలవాటు అయిపోయింది. తర్వాత ఎలా ఉంటానో ఒక్కదాన్నో ఏంటో అండి. ఇంక ఇక్కడైతే దోశలు అయితే తినేసాను. ఇదండి ఈరోజు వ్లాగ్. యాక్చువల్గా అయితే ఇల్లు కొంచెం సర్దాలి, ఆ వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను, కానీ ఆ కార్పెంటరే రావట్లేదండి. నేను చెప్పాను కదా కబోర్డ్స్లో ప్లేసెస్ కోసం అనేసి కార్పెంటర్ ఆయన అసలు రావట్లేదు. ఆ వర్క్ పెండింగ్లో ఉండిపోయింది. అది ఎప్పుడు హోమ్ టూర్ తీస్తానో ఏంటో అసలు. అంటే మ్యాక్సిమం ఇల్లు అయితే సర్దేశాను, కానీ ఇంకా కబోర్డ్ వర్క్లే పెండింగ్లో ఉండిపోయాయి. ఇంకా అక్కడ మా అమ్మ చూసారు కదా వేస్తూనే ఉంటుంది దోశలు, తిను ఎందుకంటే ఇది ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ తినేసి ఏం కాదులే అనేసి అయితే ఇంకా అక్కడ బాయిల్డ్ ఎగ్ మంచిగా చట్నీ పెసరట్టు ఇవైతే వేశారు. ఎప్పుడైనా అండి తల్లే స్ట్రాంగ్గా ఉండాలి లైఫ్లో, అప్పుడే మన లైఫ్ బాగుంటుంది. మనల్ని అంటే మనం ఒకరిని ప్రేమించినా కూడా ప్రేమ ఏం సరిపోదండి, మనకు కానీ ఎనర్జీ ఉంటేనే ఏదైనా చేయగలము. మీరు మంచిగా స్ట్రాంగ్గా ఉండండి. ఫ్యూచర్లో మీ పిల్లలకి మీ అవసరం చాలా చాలా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి మన అమ్మల అవసరం ఎంత ఉంటుందో, సో ఫ్యూచర్లో సేమ్ మన పిల్లలు కూడా మన నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో నా రొటీన్ చూపిస్తాను, మా ఋషిబాబుతో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.